అందించిన విశ్రాంతి కుమార్ గారికి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటిగా పాత నిబంధన భాగం నుంచి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని మొదటి వాక్య భాగంగా చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనాన్ని మొదటి వాక్య భాగంగా చదువుకుందాం. రెండవ వాక్య భాగముగా నూతన నిబంధన భాగం నుంచి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను రెండవ వాక్య భాగంగా చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు రెండవ వాక్య భాగంగా చదువుకుందాం. మొదటిగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి నూనె డేవిడ్ గారు ముందుకు వచ్చి చదివి వినిపించాలని మనవి. యెషయా 42:8. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా భయమును నేను ఇచ్చేవాడను కాను. లైటింగ్ తక్కువ ఉంది. నేను ఇచ్చేవాడు కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయుడు. దేవుని పరిశుద్ధులను నియమించినారు. మంచిది. అలాగే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలను మొదలుపెట్టి సహోదరు ప్రిస్కిల గారు వచ్చి ప్రిస్కిల అప్డేటర్ గారు ముందుకు వచ్చి చదివి వినిపించాలని మనం. అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉద్భవజేయు కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకరు తనకేమైనా తెలియననుకొని వింటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకున్నవాడను కాదు. ఒకడు దేవుని ప్రేమించినలా అతడు దేవునికి ఎరిగినవాడు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట అవశ్యము. లోకమందు విగ్రహము ఒకటియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవుడుల వలన పంపబడిన వారును ప్రభువులను బట్టి వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలైనను మనకు దేవుడు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాడు. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరిలో ఈ జ్ఞానం లేదు. కొందరిని వరకు విగ్రహములను ఆరాధించేవారు కనుక తాము భుజించు పదార్థంలో విగ్రహములకు బలి ఇయ్యబడినవి ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుచున్నది. దేవుడు తన లేఖనం దీవించును.
దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికిల్లో దీవించి ఫలింపజేయగాక. ఆమె వాక్య భాగాలు చదివి వినిపించిన ఇరువురికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. సందేశానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వచ్చి కలుగుతుంది చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా యేసు రాజా, ఘనమైన మా దేవ, నేను ఆమెకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఇప్పటివరకు పాటల ద్వారా నీ వాక్యం ద్వారా నేను స్థుతించడానికి మహిమపరచడానికి మీకు ఇచ్చిన కృపకు మీకు స్తోత్రం. పాటలు పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని, వాక్యం చదివిన వారిని ఎంతో దీవించిన ఆయన. ఇప్పుడు కొద్ది నిమిషంలో నీ వాక్యం మేము ధ్యానించినట్టుగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములైనట్లు చేయమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఆమెను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అది ఫుల్ సౌండ్, ఇది కింది పెంచండి, కింద అది ఫుల్ పెట్టండి, లేకపోతే అది ఇవ్వండి. అదే ఇదైతే బాగా వస్తుంది. క్రీస్తు ప్రియమైన దేవుని సంఘమా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభములు తెలియజేస్తాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగుగాక. ఆమేన్. చాలా శ్రేష్టమైనటువంటి వచనాన్ని మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త చాలా ధైర్యము కలిగినటువంటి ప్రవక్త. దేవుడు చెప్పమన్నది యథావిధిగా చెప్పేటువంటి ప్రవక్త. దేవుడు చెప్పమంటే చెప్తాడు, అంతేకాని దేవుడు చెప్పకపోతే చెప్పడు. ప్రవక్త అంటేనే దేవుడు చెప్పినది చెప్పేవాడే ప్రవక్త. తన సొంత మాటలు చెప్పి దేవుడు చెప్పాడు అని చెప్పేవాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రవక్త కాదు. అయితే యెషయా భక్తుడు చాలా స్పష్టంగా దేవుని మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 8వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనం. అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుందో తెలియని వారికి ఈ 8వ వచనము స్పష్టమైనటువంటి సమాధానం. దేవుని కొరకు వెతికే వారికి, దేవుడు ఎవరో తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కలిగిన వారికి యెషయా భక్తుడు ఈ 42వ అధ్యాయం 8వ వచనంలో సూటి అయిన స్పష్టమైన సరి అయినటువంటి సమాధానాన్ని చెబుతూ ఉన్నాడు. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా చెబుతున్నాడు. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. యెహోవాను నేను, ఇదే నా నామము. నా పేరు విజయ భాస్కర్, నా పేరు చాలా మంది పెట్టుకోవచ్చు, కొన్ని వందల మంది, వేల మంది ఉండవచ్చు. ఎందుకంటే తెలుగు వాళ్ళు 10 కోట్ల మందే కాబట్టి ఆ 1 కోటి మంది ఉండకపోవచ్చు, కానీ లక్షల మంది ఉండవచ్చు. ఒకవేళ ఉన్న ఆశ్చర్యం లేదు. ఇంకా అలాగే మనం ఉన్నటువంటి పేర్లు చాలా మంది పెట్టుకుంటారు.
యెహోవా అనే నామం ఒక్కటే, ఆయనే దేవుడు. ఆ దేవుని పేరే యెహోవా. There is no other God, there is no other name for God. ఒకవేళ వేరే పేరు పెట్టుకున్న దేవుడు చాలా స్పష్టంగా యెషయా భక్తుడు ఆ మాట చెబుతూ ఉన్నాడు. అందుకని యెహోవా నేనే, ఇదే నా నామము అని చెబుతూ నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు, ఎందుకంటే నేనే దేవుడు కనుక దేవుడికే స్తోత్రాలు చెల్లించాలి కానీ, స్తోత్రాలు దేవుడికే చెందాలి కానీ, మహిమ దేవుడికే చెందాలి, ఘనత దేవుడికే చెందాలి కానీ మానవులకు లేదా మానవుల చేత చేయబడినటువంటి వారికి చెందడానికి వీలు లేదు. ఆయన అలా చేయలేడు. నాకు రావలసిన స్తోత్రం విగ్రహములకు, I will not give my glory to another, neither graven images. చేయబడిన విగ్రహములకు చెందదు. ఏమిటి దేవుని మహిమ క్రీస్తు ప్రేమలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని మహిమ హీబ్రూ బైబిల్లో మనం చూస్తే దేవుని మహిమను ఏమన్నారంటే కాబోద్ అన్నారు. కాబోద్ అంటే మహిమ, స్ప్లెండర్, గ్లోరీ, ఆనర్ అని ఇంగ్లీష్లో పదాలు. స్ప్లెండర్, గ్లోరీ, ఆనర్, ఇది దేవునికి మాత్రమే చెందేటువంటి. అయితే దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి ఇవ్వాలి. కానీ దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇవ్వకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఇది మనం గమనించాలి. అందుకని దేవునికి మహిమ కలగాలి అని బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవునే మహిమపరచారు. వారిని వారు మహిమపరచుకోలేదు, వారికి వారు గొప్పతనాన్ని రాసుకోలేదు. కానీ సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికే చెల్లించారు, దేవునికే అర్పించారు. అయితే దేవునికి ఈ మహిమ మనము చెల్లిస్తున్నామా మన జీవితాల్లో? ఇది మన వద్దున్నటువంటి ప్రశ్న. ఇక్కడ యెషయా గ్రంథంలో యెహోవాను నేనే, ఇదే నా నామం అని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాను. మనం నిర్గమకాండంలో చూస్తే క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండంలో మనం చూస్తే మోషేను దేవుడు పిలిచినప్పుడు, మండుచున్న పొద ద్వారా మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు, మోషేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడానికి నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్పినప్పుడు మోషే ఒక క్వశ్చన్ వేస్తాడు. నువ్వు పంపిస్తావు బాగానే ఉంది, ఎందుకంటే తప్పించుకోవడానికి అనేక సార్లు మనం కూడా అంతే కదా. చర్చికి రావడానికి ఎన్నిసార్లు చెప్తాము, దేవుని మహిమపరచడానికి ఎన్నిసార్లు చెప్తాము. ఎప్పుడు రానన్ని సాకులు దేవుని దగ్గరికి వచ్చేసరికి చాలా దొరుకుతాయి మనకు మా మైండ్లో. అదే అంత తెలివి దేవుడు మనకి ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. మళ్ళీ తెలివి ఎవరే దేవుడి దగ్గరికి వచ్చేసరికి తప్పించుకునే తెలివి, చర్చికి పోవాల్సరికి తప్పించుకునే తెలివి, ఎంత తెలివి కదా కదా. అట్లాగే మోసే కూడా, ఎందుకంటే ఆయన కూడా మనిషే మనలా, కాబట్టి మనకంటే ముందు కొట్టింది అంతే, ఏం తేడా ఏం లేదు. మోసే కూడా ఎన్నిసార్లు చెప్పింది తెలుసా, నువ్వు పంపిస్తావు మంచిదే కానీ నువ్వెవడివి అని వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలయా, నువ్వెవడికి పో అనే వాళ్ళు వెళ్ళకూడదు. ఆ మాట ఎందుకు వింటారు వాళ్ళు? అసలే వాళ్ళు మెడవంచని జనాంగం. ఎందుకంటే ఆయన కూడా ఆ నుంచి వచ్చింది కాబట్టి తెలుసా, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి తెలుసు. వాళ్ళు నా మాట వినరు. అందుకని నువ్వు ఎవడివనంటే నిన్నెవడు పంపించాడు అని అంటే నేనేం చెప్పాలంటే, దేవుడు మోషేకు చెప్పిన సమాధానం చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో, నేను ఉన్నవాడను అనువాడను. ఇంకా ఏమన్నాడు చూడండి, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపిన
ఆశ్చర్యంగా ఉంది కదా. ఉన్నవాడేంటి, మనవాడు. ఉన్నవాడు అంటే సదాకాలము జీవించేవాడు, ఆది సంభూతుడు లేదా ఆది శేషుడు, ఆది నారాయణుడు, ఇక ఏ పేరు పెట్టుకున్న ఆయన ఆద్యంతుడు. ప్రకటన గ్రంథంలో ఆయన ఆద్యంతము లేని ఆది సంభూతుడు, ఆది శేషుడు అంటారు కదా. ఆది శేషుడు అంటే ఏంటిది? శేషం అంటే అంతం, ఆది అంతము లేనివాడు అంటే ఏమీ లేకమును ఉన్నవాడు ఆయనే. అన్ని పోయిన తర్వాత కూడా శేషుడుగా మిగిలేవాడు ఆయనే. అందుకే ఆది శేషుడు. ఆది శేషుడు అంటే దేవుడు యేసుక్రీస్తు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఉన్నవాడు. హి ఈస్ బీయింగ్, హి లివ్స్ ఆన్, హి ఈస్ ఎ లివింగ్ గాడ్. ఆయన చేతకాని దేవుడు కాదు, చేతులు ఉండి కదపలేని దేవుడు కాదు. అందుకే యెషయా చెప్తారు, రక్షింపనేరమైనట్లు నా చేతులు కూర్చకాలేదు. చేతులు ఉన్నట్టు చాలా ఎంత పెద్ద చేతులు ఉంటాయి. ఉపయోగం అవసరానికి ఆ చెయ్యి ఆసరాగా ఉండాలి కదా. కానీ ఆయన చేతులతో నేను పట్టుకొని నడిపించాడు. అందుకని ఉన్నవాడు. తర్వాత ఏమన్నాడు? నేను ఉన్నవాడును అనువాడు. అనువాడు అంటే పలికేవాడు, మాట్లాడే దేవుడు ఆయన. మోసేతో ఆ మనసున్న పొదలో మాట్లాడినటువంటి దేవుడే. అంతకుముందు అబ్రహాముతో మాట్లాడాడు, తర్వాత ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యాకోబుతో ఏకంగా పోరాటం చేశాడు. ఉన్నవాడు ఆయనే, అనువాడు ఆయనే. ఉన్నవాడు అంటే ఎప్పుడు ఉండేవాడు, భూమి అంతా గతించిపోయినా. అందుకే యేసుక్రీస్తు ఆ మాటని ధృవీకరిస్తాడు. ఆకాశము గతించను, భూమి గతించను, నా నోటి మాటలు నిత్యము నిలుచును. దేవుని మాటలు గతించేందుకు ఆయన గతించడు కాబట్టి ఆయన మాటలు కూడా గతించడు. ఆయన పేరు యెహోవా. ఆయన ఉన్నవాడు, అనువాడు అని చెబుతూ ఉన్నాడు. అందుకనే అతను అంటున్నాడు, నాకు రావాల్సిన స్తోత్రం విగ్రహములకు చంద్రుడు. విగ్రహములు చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండి సహాయము, నోరుండి మాట్లాడలేదు. అవి వట్టి విగ్రహములే, వాటిని పూజించు వారు కూడా వాటి వంటి వారే అని కీర్తన గ్రంథంలో నోరు తెలుగు మాట్లాడతారు. మాట్లాడకపోతే ఆ నోరు ఎందుకు? అందుకే చాలా తీవ్రంగా చెప్తారు, రక్షింపనేరగినట్టు నా చేతులు పరచాలి, విననేరగినట్టు నా చెవులు మందం కాలేదు. మన చెవులు మందం, దేవుని వాక్యం మనకు వినపడదు, కానీ ఆయనకు మన ప్రార్థన బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెవులోడు కాదు. జాగ్రత్త. మనం చెవిటి వాళ్ళము, గుడ్డి వాళ్ళము అన్నీ ఉంటాయి. మనకు లేని రోగాలన్నీ మనకే వస్తాయి, కానీ ఆయన రోగాలను తీసేసేవాడు. ఆయన రోగి కాదు. మళ్ళీ మీరు నా ప్రార్థన వినగలంటే చెవుడు అనుకుంటున్నారు కదా దేవుడు. అయ్యా నా కన్నీళ్ళు కనపడమంటే చెవుడు గుడ్డోడు అనుకుంటున్నాడు దేవుడు. ఆయన హీఈస్ పర్ఫెక్ట్. అవర్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్. మనమే ఇంపర్ఫెక్ట్. మనకు మాత్రం ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన రీతిగా కీర్తన సమయం సరిపోదని మరి రెఫరెన్స్ చెప్పాలి. చెవులు నీవు, ముక్కు నీవు, వాసన మనం కూడా అంతే. మనకు అన్ని పని చేసినట్టే ఉంటాయి, కానీ ఏం పని ఎక్కడ పని చేస్తాయి? బయట బాగానే పని చేస్తాయి. దేవుని దగ్గరికి వస్తే ఒక్కటి పని చేయదు. అదేంటో మరి విచిత్రం కదా. అన్ని బాగానే ఉంటాయి. బయట మాట్లాడమంటే అసలు ఏం మాట్లాడుతున్నావు? గంటలు గంటలు మాట్లాడుతున్నావు. దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడేసరికి అసలు నోరు పెగలదు ఇంకా కదా. మనం కూడా బొమ్మలమైపోయాం. కానీ మన దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను ఉన్నవాడను, అనువాడు, ఉండునన్నవాడు నిన్ను పంపినని చెప్పాను. ఉండునన్నవాడు మీ అందరూ నన్ను పంపినాడు. ఉండునను అంటే ఉంటాను, ఎల్లప్పుడూ మీతో ఉంటాను. అందుకే వారికి వాగ్దానం ఇచ్చాడు మోషే ద్వారా. ద్వితీయ ప్రవేశంలో ఆ మాట చెప్తాడు, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎడబాయను. ఎందుకంటే ఆయన సదాకాలం మీతో ఉండేవాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి చివరి వచ్చిన అదే చెప్తాడు,
ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా. ఆయన ఉండే దేవుడు నీ ఆపదలో, నీ ఆవేదనలో, నీ బాధలో, నీ కన్నీళ్లలో, నీ సంతోషంలో, నీ దుఃఖంలో, నీ ఏడుపులో ఆయన నీతో ఉంటాడు. అందుకే ఉన్నవాడు అనువాడు ఆయన నీతో మాట్లాడు. మరి ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సదాకాలం ఉండే దేవుడు కనుక మాట్లాడని విగ్రహములకు ఆయన మహిమను ఎందుకు పోలిస్తాడు? అందుకే నాకు కావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనివ్వదు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. ఎందుకంటే ఆ మహిమకు వారు అర్హులు. ఎందుకు వాళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ చేయలేరు. అందుకని ఆయన మహిమను ఎవరికి చెందదు. God will not give his glory to another. ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు మనం తెలుసుకొని ముగించుకుందాం. ఎందుకు ఇవ్వడు అంటే మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్య భాగమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఎందుకు ఆయన మహిమను విగ్రహములకు చెందలేడంటే లోకమందు విగ్రహము వట్టిదే. ఇట్ ఈస్ an empty thing. A graven image is an empty thing. విగ్రహము వట్టిదే. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు ఒక్కడే. చాలా మంది తెలివిగా చెప్తుంటారు, ఏం చేసి దేవుడు లేదు సార్, ఒక్కడే దేవుడు. మనం ఒక్కడే దేవుడు అయినా ఒక్క దేవుడినే కొడు. ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఆ ఒక్క దేవుడినే పూజించు. అయితే మా దేశంలో చాలా మంచి సాంప్రదాయం. ఎవరైనా మంచి పనులు చేస్తే దేవుడు లాంటి వాడే, మనుషులు దేవుళ్ళను చేశారు కదా. ఇది మంచి సాంప్రదాయమో లేకపోతే చెడ్డ సాంప్రదాయమో తెలియదు. సందర్భాన్ని బట్టి మారుతుంటారు. ఒకప్పుడు మంచిది అనిపిస్తుంది, అంటే మనల్ని ఎవరైనా పొగిడితే మంచిది అనిపిస్తుంది, మనల్ని ఎవరైనా తిరిగితే సంప్రదాయం మంచిది కాదు అని క్రీస్తు ప్రేమ లోకమందు విగ్రహము వట్టిదే కనుక ఆయన మహిమను విగ్రహములకు చెందదు. ఎందుకంటే ఆయనే దేవుడు, ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. We know that only one God is there. God is one. ఆయన ఒక్కడే. మనకు అది తెలుసు కనుక ఈ లోకమందు విగ్రహం వట్టిది అని మనము గ్రహించాలి అని పౌలు భక్తులు కొరింథీ సంఘానికి రాశారు. ఎందుకంటే కొరింథీ పట్టణంలో రకరకాల జాతుల వారు, రకరకాల దేశాల వారు అక్కడ ఉన్నారు. ఎక్కువ ధనికులు ఉన్నారు, నిరుపేదలు కూడా ఉన్నారు, ఎక్కువ వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. వారు నానా జాతుల నుంచి, నానా దేశం నుంచి, నానా సంప్రదాయం నుంచి వారు వచ్చినారు కనుక వారికి స్పష్టంగా తెలియడానికి పౌలు భక్తులు మాటలు చెబుతున్నారు. లోకమందు విగ్రహము వట్టిదే, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు కదా. కాబట్టి we should not worship images. విగ్రహములను మీరు పూజించొద్దని చాలా స్పష్టంగా అక్కడ పౌలు భక్తుడు ఆనాడు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఈనాడు మనకు కూడా చెబుతున్నాడు. ఎందుకంటే అవి ఏమి 5వ వచనంలో చెప్తాడు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకున్నారు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తములు కలిగారు, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తములు కలిగాను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. మనం ఆయన ద్వారా కలిగిన వారు. క్రీస్తు ప్రేమైన దేవుడు బిడ్డ. ఈ లోకంలో దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ
వారు దేవతలు అని పిలువబడుతున్నారు కానీ దేవుడు కాదు. ప్రభువులు అని పిలువబడుతున్నారు కానీ ప్రభువు దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. అది చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నారు. అందుకని ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారు. అయితే అందరి యందు ఈ జ్ఞానము, ఇదే సమస్య, అందరి యందు ఈ జ్ఞానము. పౌలు భక్తుడు విద్యావంతులు కనుక చాలా చక్కగా చెబుతున్నాడు, అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఈ జ్ఞానము లేదు కనుకనే సాతానుడు వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ దేవుని రాజ్యాన్ని నాశనము చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము పూజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడవని ఎంచి పూజించు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతున్నది. ఎందుకంటే ఇంతకుముందు అక్కడి నుంచే వచ్చారు కనుక అది తప్పేం కాదు అనుకుంటూ ఉంటారు. కానీ దేవునికి చెందవలసినటువంటి మహిమ, ఆయనకు చెందవలసినటువంటి స్తోత్రములను విగ్రహములకు ఆయన చెందనివ్వడు. అందుకని చాలా క్లియర్గా చెబుతున్నాను, అన్ని ఆయనే చేశాడు కనుక ఆయనకి ఆ మహిమ కలగాలి. అందుకే ఆ 6వ వచనంలో ఆ మాట క్లియర్గా చెబుతున్నాను, ఆయన నుండి సమస్తము చేసింది ఆయన. కానీ ఒకరు చేస్తే ఇంకొకరు మెచ్చుకుంటే ఎలా ఉంటుంది? మనకు ఎలా ఉంటుందండి కదా? ఎంత కోపం వస్తుందో కదా. పనంతా ఒకరు చేస్తే ఇంకొకరికి పేరు వచ్చినట్టు. అందుకే మంచి తెలుగులో భలే ఉంటాయి సామెతలు, సోమొకరిది సోమొకరిది. ఒకరు సొమ్ము పెడితే పేరు ఎవరికి రావాలి? వాళ్ళకే రావాలి. ఎవరైతే ఖర్చు పెట్టారో లేదా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే శ్రమ పడ్డారో వారికి పేరు వస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు కష్టపడ్డ వారు ఒకరు, పేరు వచ్చేది మాత్రం ఒకరికి. ఇది ఎంతవరకు న్యాయము? అందుకే దాని దుర్నీతి. ఇట్ ఈస్ ఇమ్మోరల్. God will not give his glory to another because it is immoral. అది దుర్నీతి. సమస్తము చేసింది ఆయనైతే ఆయనే పూజించకుండా, ఆయనే ఆరాధించకుండా, ఆయనే బలపరచకుండా, ఆయన ఘనపరచకుండా నీవు నీ చేతితో చేసిన దాన్ని దేవుడు అనుకుంటే, నిన్ను చేసిన వాడు దేవుడు, నీవు చేసింది ఎప్పుడు దేవుడు కాదు. ఈ చిన్న రాజుకి మర్చిపోతుంటాడు మానవుడు. నిన్ను చేసిన వాడు దేవుడు. అందుకే నిన్ను సృజించిన వాడు సృష్టికర్త. నీవు సృజించిన వాడు సృష్టికర్త కాలేదు, నువ్వు సృష్టికర్తవయ్యా. చిన్న లాజిక్. ఈ లోకమంతా లాజిక్తో నడుస్తుంది. కాకపోతే లాజిక్ మిస్తే మ్యాజిక్ లో పడిపోయి అందరూ భ్రమపడుతున్నారు. ఆ భ్రమలో జీవిస్తున్నారు. నిన్ను సృజించిన వాడు నీకు సృష్టికర్త. బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. నీవు సృజించబడి నీ చేత చేయబడింది దేవుడు కాదు, నీ చేత చేయబడింది సృష్టికర్త అనే. అందుకని ఆ మాటలు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఆయన సమస్తాన్ని చేశాడు, సమస్తము ఆయన మూలముగా కలిగిన కనుక సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందాలి. ఆయనే యెహోవా, ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఆయనకు సమస్త మహిమ చెందాలి కానీ, సమస్త స్తోత్రములు కృతజ్ఞతలు ఆయనకే చెల్లాలి కానీ కోతలు పడిన విగ్రహములకు కాదు అని చాలా స్పష్టంగా దేవుడు వాక్యం బోధిస్తున్న క్రీస్తు. ఇక రెండవది, ఎందుకు ఆయన మహిమను ఎవరికి ఆయన ఇవ్వడంటే, ఇక రెండవదిగా చూస్తే ఆయనే న్యాయాధిపతి. హీ ఈస్ ద ఓన్లీ రూలర్. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అందుకే ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు. తిమోతికి రాస్తాడు పౌలు భక్తుడు. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనం చదువుతూ వచ్చేసి తిమోతికి రాసిన శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చూచారా? ఆ సర్వాధికారి అంటే సర్వాధికారి
అధిపతి ఆయనే. నువ్వు ఏమనుకుంటే దానికి ఆయనే సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉన్నగాక. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు. మన పాట కూడా పాడతాం, సమీపింపరాని వసించు. మరి ఆయన సమీపింపరాని తేజస్సులో చంద్రమండలానికి చాలా ఈజీగా వెళ్తూ ఉన్నాడు మనం. మరి సూర్యమండలానికి పోలేదు, ఎందుకని పంపించారు, ట్రై చేశాను, మాడి మసయి వచ్చింది. ఇంకా సూర్యమండలం పూర్తిగా దగ్గర కూడా పోదు, ఎందుకంటే కొన్ని లక్షల వోల్టుల అగ్ని అక్కడ, కొన్ని లక్షల డిగ్రీల అగ్ని అక్కడ ఉంది సూర్యుడి పైన. మరి అంత మండుతూ లోకానికి వెలుగునిస్తున్నాడు సూర్యుడు. మరి సూర్యుని సృష్టించిన సృష్టికర్త ఇంకెలా ఉంటాడు? సూర్యుని సృష్టించిన సృష్టికర్త పగలకు వెలుగునిచ్చినట్టు సూర్యుడిని ఆయన సృజించిన బైబిల్ చాలా క్లియర్గా రాయబడింది. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం చూసి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంతే ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగిందో బైబిల్ చాలా స్పష్టంగా పగటికి వెలుగునిచ్చుటకు సూర్యుడిని, రాత్రికి వెలుగునిచ్చుటకు చంద్రుడిని నక్షత్రములను ఆయనే సృజించాడు. మరి నీకు వెలుగునిస్తున్నాడని సూర్యుడిని పూజిస్తున్నావు, అసలు సూర్యుడు చేసిన వాడిని మర్చిపోతున్నావు. ఆయనే ఆదేశం ఇచ్చాడు, పగటికి వెలుగు అనగానే సూర్యుడు వెలుగుతాడు. ఆయనే ఆదేశం ఇచ్చాడు ఒకసారి, ఎందుకంటే ఆయన భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యుద్ధంలో గెలవాలని యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే ఆదేశం ఇచ్చాడు, నీవు ఈరోజు పగటికి వెలుగు ఇవ్వడానికి లేదు అనగానే సూర్యుడు చంద్రుడు అయిపోయాడు. చాలా క్లియర్గా రాయబడింది యెహోషువ. సూర్యుడా అయ్యారో లోయలో, చంద్రుడా అక్కడ. సూర్యుడు ఆగిన చంద్రుడు నిలిచాడు. ఒక దినము ఇప్పుడు సైంటిస్టులు దాన్ని పరిశోధన చేస్తారు. క్యాలెండర్ ప్రకారం చూస్తే ఒక రోజు తేడా వచ్చింది. ఎట్లా తేడా వచ్చిందని చూస్తే బైబిల్ ఆన్సర్ దొరికింది. అయ్యా యెహోషువ సూర్యుని చంద్రుడిని ఆపాడు, ఒకరోజు తేడా. అంత తేజస్సులో ఉండేటువంటి సూర్యుని సృజించిన వాడు, ఆయన తేజస్సు ఎలాంటిదట? సమీపింపరాని తేజస్సు. ఆయన దగ్గరికి నేను పోలేము. అందుకనే ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. కృష్ణ ప్రేమ జాగ్రత్త. సూర్యుని దగ్గరికి మనం పోలేము కాబట్టి సూర్యుడు మనకు కనిపిస్తున్నాడా లేదా? కనిపిస్తున్నాడా లేదా? అలాగే మనము ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము కనుక ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి, ఈ లోకం మాలిన్యం అంటకుండా ఈ లోకంలో పాపం నుంచి విమోచించడానికి విమోచకుడుగా ఆయనే సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవారై ఉన్నాడు. క్రీస్తు ప్రేమతో సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయనకు మాత్రమే మహిమానంత ప్రభావం ఇచ్చాడు. దానికి ఆలోచన చెప్పాడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండదుగాక. ఆమేన్. ఆయనకి ఆ శాశ్వతమైన ఘనత, ఆ మహిమ ప్రభావం ఆయనకే చెందాలి. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించు అమరత్వం కలిగిన ఇమ్మోర్టల్గా ఆయనకు మరణము లేదు. సదాకాలం జీవించేవాడు, యుగ సమాప్తి వరకు జీవించేవాడు. కాబట్టి ఆయన మహిమ వేరే వాళ్ళకి ఇచ్చేవాడు. అతనికి ప్రకటనలో కూడా ఆ మాటలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి చూడండి, ప్రకటన 4వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 4:11.
నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడు కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పొచ్చు. తమ కిరీటం ఆ సింహాసనం ఎదుట ఆయన అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపి ఆరాధించును నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపి ఆరాధించును నిన్నే. హల్లెలూయా, 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 ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారట? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి ఇవి, ఆయన చిత్తమును బట్టి అవి ఉన్నాయి, ఆయన చిత్తమును బట్టి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకని నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవు అని చెప్పొచ్చు. తమ కిరీటం నా సింహాసనం ఎదుట ఆయనే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడు ఆయనే. స్తోత్రాలకు అర్హుడు ఆయనే. నీ స్తోత్రాల పైన ఆసీనుడయ్యేవాడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి దేవుడు నీ స్తోత్రాల పైన ఆసీనుడు కావడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నావా? క్రీస్తు ప్రేమలో ఆయనకు చెందవలసినటువంటి స్తోత్రములు ఆయన ఎవరికి చెందనివ్వడు. ఎందుకంటే ఆయన మహిమ కలిగినటువంటి వాడు, మహిమాన్వితుడు. మనం ఏదో చిన్న చిన్న మహిమలు చేసే మనుషులని ఎంతో ప్రేమిస్తాం, ఎంతో పూజిస్తాం. అసలు మహిమే ఆయన, ఆయనే ఒక మహిమ. మరి ఆయన ఎంతగా పూజించాలి. ఈవెన్ angels cannot see his full picture. ఆయనను దూతలు సైతము పూర్తిగా చూడలేదు. ఇదే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 4 వచనంలో ఆ విషయాన్ని చెబుతాడు. యెషయా భక్తుడికి దర్శనం ద్వారా యెషయా చూస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. అత్యున్నత సింహాసనములు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఏమంటారట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు. దేవదూతలు సైతము ఆయన మహిమను చూడాలి. అందుకనే ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. మనం చదువుతున్నటువంటి 72వ కీర్తన చివరి వచనం కూడా అదే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదాక ఆమేనని సొలొమోను ముగిస్తాడు కీర్తన. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయనే మహిమ కలిగినటువంటి దేవుడు, క్రీస్తు ప్రేమతో ఉంటాడు. ఆయనలో ఏమాత్రము అతిశయం. ఎందుకు ఆయన మహిమను వేరే వాళ్ళకి ఇవ్వడం? దేర్ ఈస్ నో బోస్టింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో అతిశయము ఉండదు.
మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాటలు చెబుతాడు. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం చూడండి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించేవాడు. ప్రభువునందు అతిశయించాలి, కానీ ఆయన సన్నిధిలో అతిశయించడానికి ఆయన అయితే అతిశయించాలి. ఎందుకంటే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు కాబట్టి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. క్రీస్తు ప్రేమతో ఆయనే మహిమై ఉన్నాడు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది కనుక ఆయన మహిమను వేరే వారికి ఇచ్చేవాడు కాదు. రెండవది ఏంటంటే క్రీస్తు ప్రేమతో ఆయన అమరత్వం కలిగినటువంటి సదాకాలము జీవించేవాడు. సదాకాలము ఆయన మనతో కూడా జీవించేవాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదవండి దయచేసి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో సదాకాలము ఉండే దేవుడే. అందుకే అక్కడ నిర్గమాకాండలో కూడా మోసకు చెప్పాడు, ఉన్నవాడును అనువాడు. యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. ఆయన సదాకాలం ఉండే దేవుడు కనుక వట్టి విగ్రహములకు ఆయన మహిమను చెందండి. ఎవరైనా పడగొడితే పడిపోతుంది, కానీ ఆయన పడగొడితే పడిపోయేవాడు కాదు. చంపేస్తే చచ్చిపోయేవాడు కాదని తెలియనప్పటికీ శిలువలో ఆయన ప్రాణాలు అర్పించాడు. తిరిగి పునరుత్థానుడుగా సజీవుడుగా సమాధి నుంచి గెలిచి లేచి వచ్చాడు. క్రీస్తు ప్రేమతో ఆయన సజీవుడైన దేవుడు. We are worshiping a living God, not a dead God. చనిపోయిన దేవుడిని మనం ఆరాధించట్లేదు, కానీ చనిపోయి తిరిగి లేవలేని దేవుడిని మనం ఆరాధించడం లేదు, కానీ మనము సజీవుడైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం. అందుకే సంఘములకు పౌలు పెట్టిన పేరు ఏంటంటే సజీవ సంఘం. సజీవ దేవుడిని ఆరాధించేటువంటి సంఘము సజీవ సంఘం. క్రీస్తు ప్రేమలో సజీవుడైన దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా ఆయన ఎందుకు ఆయన మహిమను ఇతరులకు చెందనివ్వడంటే బికాస్ జీసస్ ఈజ్ ద హై ప్రైస్ట్. మనకు యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుడు మన ముందు మన కొరకు ఆయన ఉన్నాడు కనుక ఆయన మహిమను వేరే వాళ్ళకు ఆయన ఇవ్వనే ఇవ్వడు. ఎందుకంటే ఆయనే స్తోత్రాలకు అర్హుడుగా ఉన్నాడు. అందుకని ఆయన ప్రార్థన చేస్తాడు. యేసు క్రీస్తు చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాత్రమే మనకు దొరుకుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. అంటే అర్థం ఏమిటి? ఆయన కుమారుడు లోకానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏ మహిమ? ఆయన పరిశుద్ధుడు. అందుకే అక్కడ చెబుతున్నాడు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఎందుకంటే తిరిగి తండ్రి వద్దకు ఆయన వెళ్తున్నాడు కనుక ఆ మహిమను తిరిగి. అందుకే మానవుడు కూడా పరలోక రాజ్యంలో చేరాలంటే మహిమ శరీరాన్ని ధరించాలి, కానీ ఈ మట్టి శరీరంతో పరలోక రాజ్యము చేరటానికి లేదు. అందుకే కొరింథీ పత్రికలో చాలా క్లియర్గా చెప్తాడు పౌలు, రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని అన్నాడు. అందుకని ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చుకోవాలి. అందుకే ఆయన మహిమ వస్త్రాలు మనకు ధరింపజేస్తాయి. క్రీస్తు ప్రేమతో ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, మహిమాన్వితుడు కనుక ఆ మహిమ ఆయనకే చెందాలి.
ఆ, ఆ, ఆ. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఆయన మహిమ గలవాడు కనుక, ఆయనే మహిమాన్వితుడు కనుక ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యే అర్హత ఆయనకు మాత్రమే. ఎవరంటే వాడు సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన రాజు. సింహాసనం మీద కూర్చునే అధికారం రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే. అయితే ఆయనతో పాటు ఈ లోకాన్ని జయించిన వారికి సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని ఆయనే. ఆయనే మహిమ కలిగినటువంటి ఆయన. ఎలాంటి వాడు చాలా క్లియర్గా ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తులు చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడు సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూచారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడని దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకొని తాను తాను వ్యక్తిగా. అందుకనే అక్కడ 17వ అధ్యాయం 3వ చదువుకున్నాం. 17:5 చదువుతున్నాం. తండ్రి, లోకము పుట్టిన కొరకు నీ యొక్క ఏ మహిమ ఉందో ఆ మహిమతో నీ యొక్క నన్ను ఏర్పరచు. కాబట్టి ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. మ్యాజిక్ చేయడానికి ఆయన ఈ లోకానికి అదే రిక్తుడిగా వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకొని మనుషుల పోలికలోనే ఆయన క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ. ఆయనకు చదవలసిన మహిమను ఆయన ఎవరికి ఇచ్చేవాడు. అందుకే కొలస్సీ పత్రికలో ఇంకా క్లియర్ గా చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్పాడు. అయ్యలేనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. ఎందుకు యేసుక్రీస్తు దేవుడు అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు, శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన దేవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో నివసించుచున్నది కనుక ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు, క్రీస్తు దేవుని దేవుడు. అయితే దేవునికి రావాల్సిన మహిమ దేవునికే ఇవ్వాలి. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇవ్వాలి. కానీ దేవుని మహిమను వేరే ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. దేవునికి చెల్లించవలసిన స్తోత్రములను దేవునికే చెల్లించాలి. కానీ మరి ఏ ఇతరులకు ఆ స్తోత్రములను చెల్లించడానికి వీలు లేదు. ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మహిమను మనం పొందాలనుకుంటే దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇవ్వకుండా మొత్తం ఆ మహిమంతా మనకే రావాలి అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. పన్నెండవ వచనం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. తేజో నక్షత్రమా, వేగవచ్చుగా నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. ఎవరి గురించి? సాతాను గురించే చెప్తున్నాడు అక్కడ. తేజో నక్షత్రమా, వేగవచ్చుగా నీ వెట్లు ఆకాశం నుంచి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడుతుంది. రెండు క్వశ్చన్స్ కు సమాధానం 11వ వచనం 14వ వచనం చెబుతున్నాడు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించును.
కావాలి. ఆకాశమునకు ఎక్కిపోవాలి. దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం మీద కూర్చోవాలి అని అంటున్నాడు. ఈనాడు చాలా మంది మానవులు ఇదే ప్రయత్నం చేస్తున్నారు. నేను 100% అన్నాను, వాళ్ళు పాస్టర్లైనా విశ్వాసులైన ఎవరైనా వాళ్ళంతా సాతాను కుమారుడే. అందులో ఏమాత్రం సందేహము. దేవునికి చెందవలసినటువంటి మహిమ దేవునికి మాత్రమే చెందాలి. మానవుడికి విగ్రహములకు చెందడానికి వీలు అలా అనుకున్నాడు కనుకనే వాడు ఎలా ఉన్నాడంట 15వ వచనం అంటాడు, నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు అందరికంటే పైన కూర్చోవాలనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అందరికంటే ఒక మూలన తొలగబడ్డాడు. మనం మూలన ఏం పెడతాం? ఎందుకు? ఇంట్లో ఉన్న దుమ్మంతా వాడి పరిస్థితి అది. చీపురు కట్టకున్న విలువ కూడా సాతానుడికి, మీ జీవితంలో కూడా సాతానుడికి ఏమాత్రం విలువ ఇవ్వాల్సిన అవసరము, వాడి పేరే పలకాల్సిన అవసరం లేదు. మనము దేవునికి మహిమ చెల్లించాలి. వాడి పరిస్థితి అది. ఎప్పుడో పైన అందరికంటే పైన కూర్చోవాలనుకుంటే ఎప్పుడొచ్చి పడ్డాడు. మనిషి కూడా అంతే, అధికారం కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటాడు. కానీ లాస్ట్కి ఏమీ ఉండదు. లాస్ట్కి ఏముంటది? ఏమీ ఉండదు అంటుంటారు. కుక్కలు కూడా రావు, ఏమీ ఉండదు. మనకు కావాల్సింది ఏమి కోరుకోవాలంటే దేవుని మహిమపరచాలని కోరుకోవాలి. అందుకే చాలా క్లియర్గా ఆ మాట కీర్తన గ్రంథంలో చాలా చక్కగా వ్రాస్తాడు. చదువుకునే ముందు ఒకసారి సాతానుడు ఎలా పడ్డాడో చూసాం. అలాగే మరి మానవుడు కూడా ఎలా పడ్డాడో ఒకసారి చూద్దాం. చాలా క్లియర్గా అపోస్తుల కార్యంలో ఆ మాట వ్రాయబడి చూడండి. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 21వ వచనం చదవండి దయచేసి. హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని అతడు దేవుని మహిమ పరచనందున ప్రభువుదూత అతని వచ్చెను కనుక పురుగులు పడిపోతా ఉంటారు కదా. అదే అంత బతికి హేరోదు రాజులాగా చలామణి చేసి ఏమయ్యాడు? పురుగులు పడి చచ్చాడు. ఎందుకు? అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువుదూత అతని వచ్చెను కనుక అతడు పురుగులు పడి చచ్చిపోయాడు. వాడు వారిలో దేవుని మహిమపరచకపోతే నీవు కూడా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి మాత్రమే చెందాలి కనుక దేవుని మహిమపరచాలి. ఒకవేళ ఆ మహిమను నీవు పొందాలనుకున్నావు, ఏ రోజు రాజు లాంటి వాడే పురుగులు కూడా తెచ్చాడు. నేనంతా జాగ్రత్త. దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి మాత్రమే ఇవ్వాలి. యెషయా భక్తుడు చాలా స్పష్టంగా మాట చెప్పాడు, యెహోవాను నేనే, ఇదే నా నామము, నా మహిమను ఎవరికి నాకు రావాల్సిన స్తోత్రముల విగ్రహములకు చందని. దేవుని మహిమ దేవుని మనం ఏర్పరచాలి. దేవుని మహిమను దేవునికి ఇవ్వాలి. దేవుని మహిమను దేవునికి ఇవ్వకపోతే ఎలాగైతే దేవుడు ఏం చేశాడు? రాజవస్త్రములు ధరించుకొని ఇక ఏమడిగారు? నా అంతలో లేడిగా నేనే పెద్ద కింగులు అనుకున్నాడు. ఏమయ్యాడు? పురుగులు పడి. నీవు కూడా అంటే ఒకరు నా అంతలో లేరు, నాకంటే తెలివికలు లేరు, నాకంటే జ్ఞానవంతులు లేరు, నాకంటే వీరులు శూరులు విక్రమార్కులు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటే పురుగులు పడి చచ్చిపోతావు. బైబిల్లో నేను సొంతం మాట్లాడతాను. జాగ్రత్త అనిపిస్తుంది. నీవు నీ జీవితంలో నిన్ను కనపరచవలసింది దేవుణ్ణి కనపరచాలి. అందుకే 91వ కీర్తనలో చాలా క్లియర్ గా చెప్తాడు. చూడండి, 91వ కీర్తన 14వ వచనం చదవండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక
నీకు ఘనత కావాలనుకుంటే నీవు దేవుణ్ణి కనపరచాలి. దేవుడు నేను కనపరుస్తాను. నీవు కనపరుచుకుంటే సెల్ఫ్ హ్యాండ్ సొంత డబ్బా కొట్టుకుంటే కుదరదు. ఇక్కడ నడవదు. బైబిల్ ప్రకారం ఇక్కడ నడవదు. సొంత డబ్బా చిన్నది. ఇక్కడ ఆ సొంత డబ్బా ఇక్కడ మోగదు. నీవు దేవుని కనపరచాలి. దేవుని కనపరిస్తే ఆయన నిన్ను కనపరుస్తాడు. చాలా క్లియర్గా చెబుతున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని పంపించాను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచాను. ఐ విల్ ఎగ్జాల్ట్ హిమ్ బికాజ్ హి నోస్ మై నేమ్. క్రీస్తుపై దేవుని కనపరచాలి. దేవుని మహిమపరచాలి. ఆయన మహిమ కొరకి ఈ లోకంలో నీవు నేను జీవించాలి. అంతే తప్ప ఏ రోజులాగా ఎర్ర వేగితే కుప్పకూడుకుంటా. ఒలియాత కూడా అంతే. అందరికంటే ఎత్తున్నాడు కాబట్టి ఆచారం బాగుందనుకొని వీళ్ళందరినీ చిట్టెలుగులాగా చూస్తారు. కానీ ఏమయ్యాడు? కత్తి లేదు, డాలు లేదు, అదేమంటుందండి, బల్యము లేదు, ఈట లేదు. ఒక చిన్న రాయితో ఒక్క దెబ్బకి ఒక రాయికే చచ్చిపో. అది నీవు అహంకారంలో అతిశయంతో విరవీగితే చిన్న రాయికే కుప్ప కూలిపోయాడు. 3 అడుగులే దావీదు, కానీ 8 అడుగుల గొలియాతును ఒక రాయితో కుప్ప కూర్చాడు. అందుకే దేవుని చేతిలో పడుట భయంకరం. నువ్వు ఇలాంటివన్నీ హృదయాన్ని పిచ్చి పిచ్చి వేసారేస్తే దేవుని చేతిలో పడతావు. ఇక నేను ఎవరు తప్పించాను. కాబట్టి క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డ యెషయా భక్తులు చెప్పిన రీతిగా ఆయనను మాత్రమే మహిమపరచాలి. ఆయన నామం మాత్రమే మహిమపరచాలి. ఆయన నామం మాత్రమే ఘనపరచాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెందాలి. ఆయనకే నీవు చెల్లించాలి. నీ జీవితంలో ఎప్పుడైతే నీవు ఆయన కనపరుస్తావో ఆయన నిన్ను కనపరుస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డ దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెల్లిస్తూ ఆయనకు అర్పించవలసిన స్తోత్రార్పణలు ఆయనకి అర్పిస్తూ మీ జీవితంలో మీరందరూ ముందుకు సాగులా నాకు సహాయం చేయడానికి ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళ వాక్యం మనందరూ హృదయాలను ఫలించడానికి చిన్న ప్రార్థన చేస్తున్నాం. తర్వాత ఫలములకు సిద్ధపడిన వారు ప్రభు వారు చేయడానికి సిద్ధంగా ఉండండి. చిన్న ప్రార్థన చేస్తున్న వీళ్ళ వాక్యం మన హృదయాలను ఫలించడానికి దేవుని వాక్యం విన్నాం. దేవుని మహిమపరచాలని తెలుసుకున్నాం. ఆయన నామమే ఘనపరచాలని తెలుసుకున్నాం. ఆయన నామమును కనపరుస్తూ ఆయనకు చెందవలసినటువంటి మహిమను ఆయనకు చెల్లిస్తూ నీ జీవితంలో ముందుకు సాగడానికి బలం, శక్తిని, అంటే జ్ఞానము దేవుడు అనుగ్రహించడానికి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసురాజా, శ్రేష్టమైన నామములు మహిమాకాంక్షలు అర్పిస్తూ ఇప్పటి వరకు నీ వాక్యాన్ని వినడానికి నేను ఇచ్చాను. ఈ కృపను బట్టి అనిపిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి అనిపిస్తున్నాను. వాక్యంలో ప్రతి పేరు ప్రేమించి ఆశ్రయించాను. ఈ వాక్యంలో చెప్పిన ఇదే నా మహిమను ఇచ్చేవాడు. నిన్ను మాత్రమే కనపరచడానికి, నిన్ను మాత్రమే కనపరచడానికి, నీకు మాత్రమే స్తోత్రాలు అర్పించడానికి ప్రతి ఒక్కరికి అటు జ్ఞానాలను అనుగ్రహించమని భావిస్తాను. జీవించిన ప్రతి ఒక్కరిని దీవించాను. వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించు. వాక్యంలో ఆధారపడాలి, ఫలింపజేయాలి. వేసుకుంటున్నాము తండ్రి. మంచిది తండ్రికి వారి పరిశుద్ధాత్మలో బ్యాంకులు తీసుకొని సిద్ధపడి వచ్చిన వారు మనలో చేయలేదని నేను నిర్మాణం చేస్తాను. ఒక నిమిషం
మనసులో దేవుని స్థితిగా ఆయన శరీరంలో రక్తంలో పాల్పంచినటువంటి భాగ్యం ఆయన ఇస్తున్న మనసులో మౌనంగా ఉంచి ఆయన స్థుతించలేదు. ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పుస్తకం నుంచి 187వ పాట. ఎంతో దుఃఖము పొందేది కూడా దుఃఖం పొందేది వారి మాట నాకు దేవునాన్ని ఎంతో దుఃఖము పొందేదివా నా కొరకెంతో దుఃఖము పొందేదివా ఎంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు ఆ పొందిరాకు యోధులు నీకు వేసిన శ్రమలను కలగోయగా ఎంతో Pedro
యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుంచి 40. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసేకి ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము అనుగ్రహించుతున్నాను. పరలోకం నుండి దిగి వచ్చి లోకములకు జీవం ఇచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆహారం మీలో నిశ్చయంగా చెప్తున్నానని వారు చెప్పారు. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించున్నది. అందుకు యేసు వారు తెలిపారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలివాడు, నా యొక్క విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ బ్రతుకువాడు. మీరు నన్ను చూసి విశ్వసింపగలిగినారని మీలో చెప్పింది. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొక్క వద్దు, నా యొక్క వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకోవడం నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చింది. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకుంటున్నాను. అంతే దినంలో దాన్ని వేపుటే నన్ను పంపిన వారి చిత్తం కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచువాడు, విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్యజీవం పొందితే నా తండ్రి చిత్తం. అంతే దినంలో నేను వారిని జీవాహారము ఆయనే. యేసు క్రీస్తే జీవాహారంగా ఇవ్వడానికి జీవాహారం అంటే సదాకాలము ఉంటుంది. ఆయన సదాకాలం కనుక ఆయన ఇచ్చే ఆహారం కూడా సదాకాలము ఉంటుంది. మనం ఎలాగైతే పాచిపోయిన కుళ్ళిపోయిన ఆహారం కానీ ఆయన కుళ్ళిపోయినటువంటి నీ సేవకుని నీవు కుళ్ళు పట్ల ఆయన వెనుకలో ఒకటి విలువబడలేదు. అందుకని ఆయన సజీవుడుగా సమాధిని గెలించవచ్చు. పునరుద్ధారమయ్యాడు, సజీవుడుగా ఉన్నాడు కనుక ఆయన సదాకాలం జీవించేవాడు కనుక ఆయనే జీవాహారం. అదే మాకు చెప్పిన జీవాహారము నేను నాయకుడికి వచ్చేవాడు ఏమాత్రము. దేవుని చిత్తం ఏమిటంటే ఆయన విశ్వాసం వచ్చి ప్రతివాడు నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఇది అసలు దేవుని చిత్తం ఏంటి? ఆయన విశ్వాసం నుంచి వాడు ప్రతివాడు నిత్య జీవం పొందడమే దేవుని చిత్తం. అంతే దినములు ఏ దేవుని ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారిని అంతే దినములు లేపడమే. యేసుక్రీస్తు ఎలాగైతే లేచాడు సమాజం నుండి మరణం నుండి ఎలాగైతే లేచాడు అలాగే అంతే దినములు దేవుని విశ్వాసం వచ్చేవాడు లేపడమే అయినాక చిత్తం. ఇది దేవుని చిత్తం. నమ్మకం దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం అంటే నిద్రపోవడం నువ్వు బట్టలు వేసుకోవడం నువ్వు ఇల్లు కట్టుకోవడం ఇది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటంటే అంతే విధంగా నీవు యేసు క్రీస్తు అనే లేపబడటమే దేవుని చిత్తం. ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్యజీవం పొందడమే దేవుని చిత్తం. నీవు నిత్యజీవం పొందడమే దేవుని చిత్తం. నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? తండ్రి కుమారుని పరిశుద్ధాత్మలో నీ పాపను ఒప్పుకొని రక్షణ ఎవరైతే రక్షింపబడతారో వారే నిత్యజీవం గలవారిగా ఇది దేవుని చిత్తం. కాబట్టి రక్షణ పొందిన వారు మాత్రమే నిత్యజీవంలో ప్రవేశిస్తారు. నిత్యజీవంలో ప్రవేశించిన వారు మాత్రమే దేవునితో సదాకాలము జీవించుంటారు. కాబట్టి సదాకాలం జీవించాలంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పంచుకోవడానికిగా ఆయన శ్రమలో మనం పాల్పంచుకున్న వారమైతే సదాకాలం పాటు జీవిస్తాం. కాబట్టి ఆయన మన వరకు శ్రమ అనుభవించాడు, మన వరకు ఆయన మరణాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే ఎన్ని శ్రమలు పొందినా మరణించిన తిరిగి లేచాడు, మనం కూడా ఎన్ని శ్రమలు పొందినా తిరిగి లేస్తామని మరణించిన తిరిగి లేస్తామని గుర్తుగానే ఆయన శరీరంలో సాధించినప్పుడు వెళ్తుంది. ఆయన మనకు ఇచ్చిన పరిశుద్ధ రక్తమును సాధించడానికి ఆశ్చర్యపోవడం తీసుకున్నాడు. ఎవరైతే నా శరీరం తిరిగి నా రక్తమును తాగుతాడో వాడే నిత్యజీవము నిత్యజీవం ప్రవేశించాలంటే ఆయన శరీరం మన రక్తమును సాధించిన మనం పూజించాలి, ఆనందించాలి. కనుక మనం చేయగలిగిన దేవుడి మాట మనం జీవించిన
అంటే కృతజ్ఞతలు చేసుకుందాం. దయచేసి అందరూ నిర్వహించండి. కృతజ్ఞత ప్రార్థన ప్రేమ వచ్చి కృతజ్ఞత ప్రార్థన చేయాల్సిందిగా కల్పిస్తున్నట్లయితే ప్రకృతి ప్రార్థిస్తున్నాను. మహోన్నత పరిశుద్ధుడా, మహిమగల మా యేసు రాజా, నీ పవిత్రమైన శ్రేష్టమైన ఉన్నతమైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామముకి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి నాయన, మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభువా, ఈ యొక్క తండ్రి నాయన డిసెంబర్ మాసం నాయన మొదటి ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నిజంగా నాయన ఎంతో మంది ప్రభువా ఇంటి దినములు చూడలేక నాయన మీ సన్నిధిలో చేరి ఉన్నారేమో తండ్రి. అయ్యా నీ సంఘమైన మొక్కలను ప్రభువా నాయన నువ్వు ప్రేమించి నాయన నీ కృప చూపి ప్రభువా సజీవులుగా నాయన ఇదిగో తండ్రి నీకు సూర్యుడు నాయన ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపకై వందనములు స్తోత్రములు తండ్రి. నిజంగా నాయన నీవు సెలవించిన రీతిగా తండ్రి నాయన నా యొక్క తండ్రి నాయన ఇదిగో తండ్రి శరీరము తిరిగిన రకం త్రాగువాడు నిత్య జీవనము వాసన చెప్పినావు తండ్రి. అవును ప్రభువా నీవు ఎంతో తండ్రి నాయన శ్రమ పొందినదేవా నీవు స్తోత్రము నాయన. మేము నాయన చేసినటువంటి నాయన ఘోర పాపములను బట్టి నాయన మాకు రావాల్సిన శిక్షణ తండ్రి నాయన మీరు శిలువతో నాయన నీ భుజములపై మోసినందుకు మీకు స్తోత్రములు వందనములు ప్రభువా. అవును ప్రభువా ఎవరు మా కొరకు ప్రాణం పెట్టలేదు తండ్రి. మీరైతే నాయన నశించిన దాన్ని వెళ్ళి రక్షించుటకు తండ్రి నాయన మనుషులుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి నరవదారిగా ఆయన ఇదిగో తండ్రి నేను నాయన తనదానుగా రిక్కుడిగా చేసుకుని ప్రభువా నాయన అయ్యా నీవే నాయన మా పాపముల నీవు తండ్రి నాయన శిలువలో మోసిన తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు వందనములు దేవా. అయ్యా నాయన నీవు సెలవించిన రీతిగా తండ్రి నాయన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీన్ని చేయమని చెప్పినావు తండ్రి. ఈ శరీరములకు ఈ రక్తములకు సాదృశ్యమైనటువంటి నాయన రొట్టె ద్రాక్ష రసము నాయన సంగముగా కూడి నాయన రక్షింపబడిన ప్రతి ఒక్కరము తండ్రి నాయన నీ యొక్క తండ్రి పవిత్రమైన ఆయా శరీరంలో చేయివేయుచుండగా తండ్రి మమ్మల్ని పరిశీలన చేసుకుని మీ సహాయం దయచేయండి తండ్రి. ఎవరు అయోగ్యముగా పాత్రలో చేయివేసిన వాడు రోగగ్రస్తుడు అవుతాడని చెప్పిన దేవునికి స్తోత్రములు వందనములు తండ్రి. అవును ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అయ్యా మేము నాయన మా హృదయాలను తండ్రి నాయన నీ ఇష్టకరంగా నాయన నీ యొక్క సన్నిధిలో నాయన నిష్కలంకమైన పరిశుద్ధమైన అయ్యా నీతివంతమైనటువంటి మనస్సు కలిగి ప్రభువా నీ పాత్రలో చేయి మీ సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా నాయన ఈ సంఘములకు నాయన మీరు ఇచ్చినటువంటి ఇటు కృపకై నీ వందనములు స్తోత్రములు నాయన. అనేకులు తండ్రి నాయన నీ రక్తంలో కడుగబడి నాయన ఈ యొక్క తండ్రి నాయన పరిశుద్ధ సహవాసంలో పాల్గొనడానికి ప్రభువా నీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మ నాయన ఈ ఆలయంలో మీరు నింపి నాయన నీ యొక్క మహిమాత్మ తండ్రి నాయన ఇటు కార్యములు మేము చేయించుండగా నాయన మీరే మాతో ఉండి సమస్తం ఇష్టానుసారంగా నడిపించమని ప్రభువా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపకై నాయన మీరే కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లించుకోవచ్చు. మా కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి మూడవ దినం మనం ఉదరిగా చేసినటువంటి యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామములోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. జీవా జీవిత శైల
చిరజీవనము నీచి జీవితాశుత తీర్చుము రుధిరాధారలోనా రుజువవు నీ ప్రేమలు రూపుమాయును పాపము రుద్రాక్షవల్లిని రుధిరపానము చేత రుణభారము తీరి రుచించు నా బ్రతుకు జీవాహారము రము చిరజీవనము నీచి జీవితాశుత తీర్చుము భవదీయా స్మరణార్థము పతితుల శరణార్థము ఫలించు నీ హోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానాత్మనం గౌను ప్రతిరక్తమేతు జీవాహారము బ్రహ్మో చిరజీవనము నీచి జీవితాశుద్ధ తీర్చుము. ఇంకా ఎవరికైనా రాకపోతే మీ కుడిహస్తాన్ని చూపిస్తూ మీ దగ్గరికి తీసుకురావాలి. వారు భోజనం చేసిన ఆయన పట్టుకుని గురించి తీసుకున్నట్టు వీరిని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున జ్ఞాపకం చేసుకున్న వారు వేరే భోజనంతో పూజించుకున్నారు. ఆయన మన పరిశుద్ధ రక్తంతో పరిశుద్ధించాడు. ఆ పరిశుద్ధ రక్తంలో సాధించబడి ఆశ్రయించబడిన ప్రాంతంలో తీసుకున్నట్టుగా ఇతరులతో ప్రార్థన చేస్తుంటా. స్వరూపంగా గారు పెద్దలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసింది. మా స్థుతులకు కారణం కూడా స్తోత్రాలు కూడా నైనా మీకు స్థుతులు స్తోత్రాలు చూపిస్తున్నాను. నైనా ఈ దినప్రభ నేను ఎంతో మంది చూడలేకపోతే అడుగుతున్నాను అడుగులేదు. మీరు మా కలగరించి మీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చూపిస్తున్నాను ప్రభావ. నేను మీ సన్నిధానంలో మేమందరం చేరి నేను మాటల ద్వారా నేను స్థుతించాను. నేను ప్రార్థన ద్వారా నేను స్థుతించాను ప్రభావ. నేను దైవ వాక్యాన్ని మేము అందరం కూడా విని ఉన్నాం. నేను ఈ చెవులు వదిలేసే బిడ్డలుగా ఉండగా నేను ఆ వాక్యాన్ని మా ప్రభుత్వం భద్రపరుచుకొని అరగంతులుగా నూరంతులుగా ఫలించే బిడ్డలుగా ఉండడానికి కృప చేయండి. నేను నీ వాక్యానుసారంగా నేను మా కుటుంబాలను నేను పట్టుకొనకు, నేను మా బిడ్డలను నీ త్రోవలను నడిపించదు. నేను మీరే మాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా సహాయం చేయండి. నేను ఈరోజు రాక ఎన్నుకబడిన బిడ్డల ప్రభావ నేను మరి ఒకరికైనా వచ్చి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నేను మా కొరకు శిలువలో బలియాగమని యేసయ్యా నేను నీకు వందనాలు ప్రభావ. నేను నీ పవిత్రమైన రక్తంతో నేను మమ్మల్ని శుద్ధీకరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ. నేను ఈ పవిత్రమైన బలలో చేయవేస్తున్న ప్రత్యేక బిడ్డ ప్రభావ నేను ఆత్మానుసారంగా నేను మా హృదయాలను భద్రపరుచుకొని నేను నీ వాక్యంలో మేము స్థిరపడి నాటబడి నేను ఉండే బిడ్డలుగా ఉండటానికి చూపండి. నేను అయోగ్యముగా చేయలేక నేను నీ పదలో చేసే ప్రతి ఒక్క పెట్టుబడి ప్రభావ నేను సిద్ధపాటు కలిగి నేను ఉండే విధముగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను నీ రక్తానికి సాదృశ్యంగా నేను మీకు ద్రాక్షారసాన్ని తాగనైనట్టు ప్రభావ నేను తీసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. నేను వారిపై దాచించిన మీరు వారిపై కుమరించిన
ఇది నా రక్తం అనేక ప్రతిష్ఠితమైన నిబంధన రక్తం చెప్పిన యేసుక్రీస్తు నామమున చేసుకున్న వారు వినయ భయభక్తులతో కార్యము చేయగలరు. దేవుని పట్ల విజయ గీతులు మరి మాటలలో ఈ పిల్లలను ఆనందిస్తున్నాను. విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతములు పాడరే, విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతములు పాడరే. కృజినాంతరి మీద విజయమిచ్చెడు దేవా నిజ కుమారుని నామము, హృదయములలో భజన చేయుచు నిత్యము. విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ, విజయ మంగళముగా యేసువే మనకు రక్షణ సుఖమై మరి నిలిచెను. నీకి విరచి వచ్చెను శత్రుని యుద్ధరంగం, రంగు మీరగాదాన రక్త బలము వలన పొంగు నానగా చేసెను. సాతాను బంధువుగా నలిపించెను. విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతములు పాడరే. ఆయన శరీరంలో సాదృశ్యాన్ని, ఆయన పరిశుద్ధ రక్తంలో సాదృశ్యాన్ని ఆశీర్వదించబడిన వాటిని తీసుకున్న మీరు ఒక నిమిషం మౌనంగా మనసులో దేవుని మనసుకుందాం. ఆయన శ్రమలో, ఆయన మరణంలో, ఆయన పునరుత్థానంలో పాల్పంచుకునేటువంటి భాగ్యం వీరి ద్వారా దేవుడు అనుగ్రహించినందుకు మనసులో మౌనంగా దేవుని అనుకుందాం. మంచిది. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం నుంచి 441వ పాట నావన్నీ అంగీకరించి పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత, నావన్నీ కృపచేత నీ వలన
మంచిది. ముందుగా మందిర నిర్మాణం కొరకు ఇచ్చిన వారి పేర్లు చదువుదాం. ఎనిమిర కోటయ్య గారు, ఏబిఎం పాలెం, మార్కాపురం. వారు 5,000 రూపాయలు దేవుని మందిర నిర్మాణం కొరకు సమర్పించారు. దేవుని వారి ఇచ్చిన దాక. అలాగే ఎస్ ఆశీర్వాదం గారు, అంటే ఆశీర్వాదం గారు, సుబ్ర గారు, వారు గతంలో ఉపనిధిగా మరి ఇచ్చారు. అలాగే మిగతా 5,000 రూపాయలు కూడా వాళ్ళు ఇచ్చారు. అలాగే సురేష్ గారు 20,000 రూపాయలు సమర్పించారు. దేవుడు వారిని వారి కుటుంబంలో దీవించినవారు. మంచిది. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు చూద్దాం. ప్రసంగి గారు 1000 రూపాయలు సమర్పించారు. దేవుడు వారిని వారి కుటుంబంలో దీవించిన దాకా. అలాగే ఎస్ ఆశీర్వాదం గారు 1000 రూపాయలు సమర్పించారు. దేవుడు వారిని వారి కుటుంబంలో దీవించిన దాకా. అలాగే విరుక ప్రేమ్ కుమార్ గారు 1,500 రూపాయలు కృతజ్ఞత కానుకగా సమర్పించారు. దేవుడు వారిని వారి కుటుంబంలో దీవించిన దాకా. మంచిది. అలాగే ఇంకా ఎవరైనా కానుకలు అంటే మందిర నిర్మాణం కొరకు ఇవ్వకపోతే ఇవ్వండి, ఇచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వండి. ఎందుకంటే చాలా పని ఉంది కనుక అది గమనించండి. అలాగే ఇంకా అనేక మందిని ప్రేరేపించి మందిర నిర్మాణం కొరకు కానుకలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా దాన్ని మిస్ అయిందమ్మా. అలాగే అనారోగ్యంగా ఉన్నవారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎవరైనా మీ అవసరత ఉంటే తెలియజేయండి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేద్దాం. తర్వాత చివరి ప్రార్థన చేద్దాం. అమ్మా ఎన్ని గంటల నుంచి అమ్మా? 8 to 9, 9:30 వరకు. మంచిది. ఫోన్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 వరకు. కాబట్టి ఆ ఫోన్ ప్రార్థనలో పాల్గొనదలిచిన వారు, అలాగే మీ అవసరతలను తెలియజేసిన వారు తప్పనిసరిగా శారమ్మ గారిని మీరు సంప్రదించండి. మీ నెంబర్ మనకి ఇవ్వండి. అది దేవుడి స్తోత్రం. గట్టి తప్పదు కదా. ఎందుకంటే 5 మంది కంటే ఎక్కువ రావట్లేదు అన్నారు. ఇప్పుడు 10 మంది అయ్యారు. సో 15 మంది ఆడారు, 10 మంది ఉంటున్నారు మినిమం. ఈ 10 మంది 15 మంది కావాలా. తర్వాత ఇంకా అది సంఖ్య పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతిదినం దేవుడిని ప్రార్థించడం మనకు అత్యవసరం. అలాగే మీ ప్రార్థన అవసరం తెలియజేస్తే ప్రత్యేక ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ముఖ్యంగా పులుకురి చేరావు గారి సత్యమణి గారు, సరళ సుశీల మేడం గారు, వారికి కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది రేపు కనుక వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయమని వారు కోరారు. కనుక వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీకరించాలని మనం మమ్మల్ని మిగులుగా ప్రేమిస్తున్నాం. అయ్యేసు రాజా, నేను నామమును వివరణిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వారి గురించి మీ సందర్భం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన వారికి నీవే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు నీతిశూరుడు దయించిన ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగునని నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం. ఇదిగో ఆయన నీవే స్వస్థపరిచే దేవుడు కనుక స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ముఖ్యంగా ఆయన సరళ సుశీల మేడం గారి విషయం సందర్భంలో ప్రార్థిస్తున్నాం.
ఆయన వారికి రేపు నీ రీప్లాంటేషన్ సర్జరీ ఉండగా ఈ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సను రేపు విజయవంతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ చేసేటువంటి వైద్యుల్లో నీవే ఉండి నీ జ్ఞానంతో వారిని నమ్మని ఆయన చక్కగా వారి శస్త్రచికిత్స చేయడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సక్సెస్ఫుల్గా ఆయన ఆపరేషన్ జరిగించమని సంఘం మొదలుపెడుతున్నాం. అలాగే తండ్రి ఇంకా ఎవరైతే హాస్పిటల్స్లో ఆయా రోగాలతో బాధపడుతున్నారో, ఇదివరైనా వారి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారో అటు వారందరినీ కూడా నేను దర్శించి వారి నుండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరిచే వారు నేనే అని ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన స్తోత్రాలు. నీవే వారిని స్వస్థపరిచి నీవే మహిమ పొందమని యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. కానుకల నిమిత్తమైనటువంటి చివరి ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్నం ఎస్తర్ రాణి గారి ముందుకు వచ్చి చివరి ప్రార్థన జరుగుతుందిగా. సార్ ప్రకటన ఉన్నాయా? అదే అందుకనే అది అక్కడ పెట్టాను. అది వస్తుంది. మరి అందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. మరి పండుగ దినం వచ్చాయి కాబట్టి మరి క్రిస్మస్ పండుగకు మరి పాంప్లెట్ అదే ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం విషయంలో మరి ఎవరైనా మరి ప్రత్యేకంగా పాటలు పాడాలన్నా కానీ ప్రార్థించాలన్నా మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అవసరమైతే వాళ్ళ పేర్లు మరి పాస్టర్ గారికి కానీ నాకు కానీ తర్వాత ప్రెసిడెంట్ గారు వారికి కానీ తెలియజేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని ఘనంగా మహిమపరచాలని మరి మా యొక్క ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రోగ్రాం మరి 24 డిసెంబర్ 24 తర్వాత 25 తర్వాత 31 జనవరి 1 ఇలాగా 4 ప్రోగ్రాంలు ఒకటే దాంట్లో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మరి మీ పేరును త్వరలో ఇచ్చినట్లయితే, ఎందుకంటే పండుగ సందర్భాలు కాబట్టి ప్రజలన్నీ కూడా బాగా మరి ఖాళీగా ఉండవు, అన్నీ కూడా బాగా ఫుల్ ఉంటాయి. కాబట్టి త్వరలో ఇచ్చినట్లయితే మరి త్వరగా మేము పత్రికను మరి పాంప్లెట్ను ఏర్పాటు చేస్తామని మరి ఈ యొక్క సమయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మరి మరలా మరి మా పేరు రాలేదని కూడా ఎవరు కూడా అనుకోకుండా మీరు త్వరగా మీ పేర్లను ఇవ్వాలని మీకు ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. చేయండి. ప్రార్థన చేస్తున్నాం. అమితంగా ప్రేమించిన మా యువ తండ్రి
ప్రార్థన నడిపించిన ఇస్తారని గారికి వందనాలు. అందరము లేచి నిలబడినట్లయితే ఆశీర్వాద కీర్తన ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ వారి మీద కృమరించు దేవా, ప్రమార ప్రేమ వర్షాలు కృమరించు దేవా. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చుటకు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారము మాకు దయచేయి. మా దోషముల ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. రాజ్యము బలము నిరంతరం నీవైనది. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన సహవాసం సమాధానం చేరవలసిన ప్రతి ఒక్కరికి సంగమతుడికి సకల పరిశుద్ధులకు ఆయన ప్రేమించు వారికి నిశ్చయముగా తోడేటి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.